ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. 8 మంది కార్మికులను రక్షించేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు జరుగుతున్నాయి. ఎస్ఎల్బీసీ టన్నెల్లో ప్రత్యేక టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కార్మికుల ఆచూకీ కనిపెట్టేందుకు ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి, ఫైర్ సిబ్బందితో కూడుకున్న రెస్క్యూ టీం సహాయక చర్యలు చేపట్టాయి. అయితే లోపల విపరీతంగా బురద నీరు ఉండడంతో రెస్క్యూ ఆపరేషన్ కు ఆటంకం ఏర్పడింది. ఈ బురద నీరు తొలగించేందుకు రెస్క్యూ టీం ప్రయత్నాలు చేస్తుంది. బోరింగ్ మిషన్ భాగాలు తొలగించేందుకు చర్యలు రెస్క్యూ టీం తీవ్రంగా శ్రమిస్తుంది. అటు సమయం గడుస్తున్న కొద్దీ లోపల కార్మికుల పరిస్థితి ఏంటి అనే దానిపై అందరిలోనూ టెన్షన్ నెలకొంది. మరోవైపు నేడు ఎస్ఎల్బీసీ టన్నెల్ కు బీఆర్ఎస్ బృందం విజిట్ చేయనుంది. తెలంగాణ భవన్ నుంచి ఎస్ఎల్బీసీ టన్నెల్ వరకు భారీ కాన్వాయ్తో ర్యాలీగా వెళ్లనున్నారు బీఆర్ఎస్ నేతలు. ఎస్ఎల్బీసీ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి. వరలక్ష్మి, ఎస్ఎల్బీసీ టన్నెల్లో చిక్కుపోయిన 8 మందిని రక్షించడం కోసం ఈ రోజు 6వ రోజు కూడా రెస్క్యూ ఆపరేషన్ కు టీమ్స్ అన్ని కూడా సిద్ధమవుతూ ఉన్నాయి. 10 గంటల తర్వాత వాళ్ళంతా కూడా పరిస్థితిని అసెస్ చేసుకుని లోపలికి వెళ్ళనున్నారు. నిన్న 2 సార్లు లోపలికి వెళ్ళొచ్చిన బృందం అంతా కూడా లోపల పూర్తి స్థాయిగా టన్నెల్ బోరింగ్ మిషన్ అడ్డుగా ఉండడం, లోపల మట్టి ఇసుక అంతా కూడా మొత్తం మడ్లంతా పేరుకుపోయి ఉండడంతో కూడా ఇబ్బందిగా ఉందని చెప్పేసి ఫీల్ అయ్యారు. ఒకవైపు నిన్న రాటు హోల్ రన్నర్స్ అంతా కూడా వాళ్ళు కూడా లోపల దాకా వెళ్ళి వచ్చిన తర్వాత లోపల పరిస్థితి అంతా గగమగోచరంగా ఉంది. లోపలికి మేము 0 పాయింట్ వరకు కూడా వెళ్ళాం తప్ప అక్కడ ఏం కనిపించట్లేదు, చిమ్మని చీకటి ఉంది, పూర్తిగా ఆక్సిజన్ అందలేని పరిస్థితి ఉందని చెప్పేసి కూడా వారు చెప్పిన తోటి కూడా లోపల చిక్కుపోయిన వారి పరిస్థితి ఏంటన్నది కూడా ఇంకా ఆందోళన కొనసాగుతుంది. వాళ్ళు చివరికి మైలు వరకు వెళ్ళి అక్కడ దాదాపుగా 9.2 మీటర్ల వ్యాసార్థం ఉండేటువంటి ఈ టన్నెల్లో దాదాపుగా 6 నుంచి 7 మీటర్ల వరకు కూడా పూర్తిగా మట్టి అంతా కూడా వాటర్ అంతా పేరుకుపోయిపోవడంతో కూడా దీంతో ఒకసారిగా అంతా ఊబిలాగా తయారైంది. లోపలికి మేము వెళ్ళలేకపోతున్నాము. రోప్ సాయంతో లోపలికి వెళ్ళినప్పటికీ కూడా పూర్తిగా అంతా చిమ్మడి చీకటి ఉంది. దానికి తోడు మరోవైపు పూర్తి స్థాయిగా లోపల అంతా ఆక్సిజన్ అందలేని పరిస్థితిలో మేము పనిచేయలేకపోతున్నామని చెప్పేసి కూడా వారు బ్యాక్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇటు మిలిటరీకి సంబంధించినటువంటి ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి రెస్క్యూ ఆపరేషన్ టీం కావచ్చు, బీఆర్టీ సంబంధించి బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి టీమ్స్ కూడా లోపలికి వెళ్ళాయి. దీంతో నిన్న ఏదో ఒకటి విషయం తేలుతుంది అన్నప్పటికీ కూడా నిన్న మంత్రులు మధ్యాహ్నం తర్వాత సమీక్ష సమావేశం నిర్వహించారు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో. ఆ తర్వాత వాళ్ళు ఒక ఎస్ఎస్కి వచ్చారు. ముందు టన్నెల్ బోరింగ్ మిషన్ కి సంబంధించి టీబీఎం సంబంధించిన విడిభాగాలు తొలగించి అక్కడ ఉన్నటువంటి అడ్డును తొలగిస్తే తప్ప లోపల ఉన్నటువంటి మట్టిని కావచ్చు మిగతా వాటిని తొలగిస్తే తప్ప లోపలికి వెళ్ళలేని పరిస్థితి ఉందని గుర్తించారు. దీనికి సంబంధించి ఇప్పుడు కొత్తగా టాస్క్ ను ముందుకు పెట్టుకొని కన్వేయర్ బెల్ట్ ని పునరుద్ధరించి దాని ద్వారా పూర్తి స్థాయిగా ఆ సహాయక చర్యలను ముందుకు తీసుకెళ్లడం కోసం ప్లాన్ చేస్తూ ఉన్నారు వరలక్ష్మి. రైట్ స్వామి, థ్యాంక్ యూ.